కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి టైం లైన్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శాసనసభలో జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒక టైం లైన్ ని అనౌన్స్ చేశారు. 2028 నాటికి, అంటే ఒక 3 ఏళ్లలో అమరావతి ఫేజ్ 1 పనులన్నీ కంప్లీట్ అవుతాయంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ పనులకు సంబంధించి ఉన్నటువంటి స్టేటస్ రిపోర్ట్ను కూడా అసెంబ్లీకి నివేదించారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. ఒకసారి ఆ విషయాలని వివరాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్గా మంత్రి నారాయణ వివరించినటువంటి రిపోర్టు. అమరావతి టైం లైన్కి సంబంధించి ఇక్కడ జరగబోయేటువంటి రాజధానికి ఇస్తున్నటువంటి రుణాలు, ముఖ్యంగా రుణాల సేకరణ ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరు ఎంతెంత ఇస్తున్నారు, మొదటి ఫేజ్కు సంబంధించి పనులకు సంబంధించి దశల వారీగా ఇచ్చేటువంటి వివరాలు, వీటిపైన ఒక వివరణ ఇచ్చారు. ఒక క్లారిటీ ఏంటంటే రాజధానికి వరల్డ్ బ్యాంక్, ఏడీబీ రెండూ కలిపి 13,400 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసినాయి. దీనికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్స్ను కూడా ఇచ్చినాయి. కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్, అంటే ఇది జర్మనీకి చెందినటువంటి బ్యాంకు, ఈ బ్యాంకు నుంచి కూడా రాజధాని నిర్మాణాల కోసం రుణాలు తీసుకుంటారు. 5,000 కోట్ల రూపాయల లోన్ని శాంక్షన్ చేసింది కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు. ఇక హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయల రుణం 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి కన్సెంట్ లెటర్ కూడా వచ్చేస్తుందని చెప్పని మంత్రి నారాయణ చెప్పారు. అంటే నిధులు అందుబాటులో ఉంటే వినియోగించుకోవడానికి సంబంధించి. ఇక కేంద్రం గ్రాంట్ రూపంలో 1,560 కోట్ల రూపాయలు ఇస్తుంది. సో ఈ 1,500 కోట్ల రూపాయలు గ్రాంట్ అంటే ఇది తిరిగి చెల్లించేటువంటి అంశం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా అర్బనైజేషన్ స్కీమ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి చేయూతగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం ఈ రుణాలన్నింటినీ కలిపి చూస్తే కనుక 30,000 గ్రాంట్తో కలుపుకొని చూస్తే 30,960 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఇప్పటికే టెండర్ల రూపంలో పిలిచినటువంటి పనుల మొత్తాన్ని కూడా అసెంబ్లీకి నివేదించారు. 64,721 కోట్ల రూపాయల కింద ఇప్పటివరకు నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు, ఇది ఫేజ్ 1 ఖర్చు అనమాట. అంటే అమరావతి నిర్మాణంలో ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు ఉన్నాయి. ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఖర్చు, ఈ ఫేజ్ 1కి సంబంధించినటువంటి టైం లైన్ కూడా మంత్రి నారాయణ అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అది ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. నారాయణ చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే మిగతా రుణాలు, అంటే 64,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు సమీకరణ ద్వారా జరిగింది కాబట్టి మిగతా వాటిని భూములు అమ్మడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ వడ్డీకి లోన్లు తీసుకోవడం ద్వారా నిధుల సమీకరణ మిగతా మొత్తానికి సంబంధించి చేస్తామనేటువంటి విషయాన్ని ఒకటి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే 64,000 కోట్ల రూపాయల పనుల్ని టెండర్స్ రిలీజ్ చేస్తే కనుక పని కంప్లీట్ అయిన తర్వాత నిధులు చెల్లింపులు ఉంటాయి కాబట్టి దాన్ని ఏ విధంగా సేకరిస్తాం అనేది ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక అక్కడ అమరావతిలో 106 ప్రభుత్వేతర సంస్థలకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలు సుముఖత వ్యక్తం చేసినట్టుగా అసెంబ్లీకి నివేదించారు. మొత్తం వాస్తవానికి 2014-2019 మధ్యకాలంలో అమరావతిలో 131 సంస్థలకి సంబంధించి 1,277 ఎకరాల భూమిని కేటాయించింది సిఆర్డిఏ. అందులో ఇప్పుడు 13 సంస్థలకు సంబంధించి భూములను రద్దు చేయాలని చెప్పనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. 16 సంస్థలకు సంబంధించి భూముల మార్పు, అంటే లొకేషన్ మార్పు ఉంది, భూముల సైజులో కూడా మార్పు ఉంటుంది అనేటువంటి ఒక క్లారిటీగా సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫైనల్ డెసిషన్ క్యాబినెట్ అప్రూవల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి డేటా అనుకుంటే కనుక, ఇక నిర్మాణాలకు సంబంధించినటువంటి టైం లైన్ని ఏ విధంగా ప్రకటించారంటే అమరావతిలో 2 రకాల రోడ్లు వెళుతున్నాయి. అవి మెయిన్ రోడ్స్, అంటే సీడాక్సిస్ రోడ్డు, ఆర్టీరియల్ రోడ్స్. ఇవన్నీ కూడా 165 అడుగుల నుంచి 185 అడుగులకు సంబంధించినటువంటి రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లన్నీ కూడా 2 ఏళ్లలో పూర్తి చేస్తారు. అంటే రహదారి వ్యవస్థ 2 ఏళ్లలో పూర్తయితే అమరావతిలోకి యాక్సెసిబిలిటీ అనేది విస్తృతంగా పెరుగుతుంది. మొత్తం 38 రహదారుల వ్యవస్థని అమరావతిలో నిర్మిస్తున్నారు. ఈ 38 రహదారుల వ్యవస్థను కూడా ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక 19గా డివైడ్ చేసుకొని మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇటువైపు 19, అటువైపు 19, 2 రకాలుగా వీటిని మనం డివైడ్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. మొత్తం 38, 19 + 19. ఈ 19 రోడ్లు, అంటే నార్త్ రోడ్లు, ఈస్ట్ రోడ్లు, ఈఎన్ అనేటువంటి నేమింగ్ ఇచ్చారు కాబట్టి 19 రోడ్లు ఉంటాయి. ఇవి కాకుండా ఎల్పిఎస్ డెవలప్మెంట్, అంటే లేఅవుట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంది. ఎల్పిఎస్ అంటే ఎవరైతే లబ్ధిదారులు భూములు ఇచ్చారో వాళ్ళందరూ కూడా లబ్ధిదారుల రూపంలో వాళ్ళకి ఎల్పిఎస్ ప్లాట్లని అలాట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, సిఆర్డిఏ. సో ఆ ప్లాట్లకు సంబంధించి ఇంటర్నల్ రోడ్ సిస్టమ్ని కూడా 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పని భరోసా ఇచ్చారు. అంటే మ్యాక్సిమం లెవెల్ 3 ఏళ్ళు అనేది ఒక టెన్యూరిటీ పెట్టుకుంటే కనుక 2028 నాటికి ఈ రహదారి వ్యవస్థ మొత్తం కూడా రెడీ అవుతుంది. లేఅవుట్లు అలాట్ అయినటువంటి కాలనీలకు సంబంధించినటువంటి రహదారులతో సహా. ఇక
సగం పైగా నిర్మాణం జరిగినటువంటి భవనాలు, అంటే మొత్తం భవనాలని 2 కేటగిరీలు చేశారు. 50% పైన చేసినటువంటి నిర్మాణాలకి ఉన్న భవనాలు ఉన్నాయి, 80% నిర్మాణాలు జరిగిన భవనాలు కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని క్రోడీకరించుకొని చూస్తే కనుక ఏడాదిన్నర లోపు ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పని ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు. కాంట్రాక్ట్ సంస్థలకు కూడా అదే కండిషన్తో ఇవ్వబోతున్నారు. అంటే 18 నెలల్లో 50% కంటే ఎక్కువ జరిగినటువంటి నిర్మాణాలు. అధికారుల భవనాలు ఉన్నాయి, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ భవనాలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి, అలానే గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్లు ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించినటువంటి సిఆర్డిఏకి సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏడాదిన్నర లోపు ఓపెనింగ్స్ అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ బిల్డింగ్స్ అన్ని. ఇంకా 50% బిలో ఉన్నవి, అంటే కొన్ని 20%, 10% జస్ట్ పునాదులు వేసినటువంటి కూడా ఉన్నాయి. వాటన్నిటికి కూడా 2 ఏళ్ల సమయం పడుతుందని చెప్పని ఒక అంచనా వేసినట్టుగా చెప్పారు. ఇక అసెంబ్లీ సెక్రటేరియట్ ఐకానిక్ భవనాలు, అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఐకానిక్ భవనాల నిర్మాణం మొత్తం కూడా కంప్లీట్ అయ్యేసరికి 3 ఏళ్ల సమయం పడుతుందని చెప్పని అంచనా వేశారు. సో ఓవరాల్గా అమరావతి ఫేజ్ 1కి సంబంధించి ఇచ్చినటువంటి టైం లైన్ చూస్తే 2028 నాటికి మొత్తం అన్ని పనులు పూర్తి చేసేలాగా ప్రణాళికను సిద్ధం చేశారు ఫేజ్ 1కి సంబంధించి. ఇది పూర్తయిన తర్వాత మిగతా దానిపైన ఫోకస్ పెడతారు. 2028లో మళ్ళీ అమరావతి ఫేజ్ 2కి సంబంధించి ఎటువంటి టేకప్ చేయాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని చూస్తారు. ఇది అమరావతి మాస్టర్ ప్లాన్లో భాగంగా ఉన్నటువంటి నిర్మాణ అంశాలకు సంబంధించినటువంటి స్టేటస్ రిపోర్ట్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇది 2028 నాటికి అమరావతిలో ఒక స్పష్టమైనటువంటి రాజధాని రూపురేఖలు, రాజధాని కళ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని మంత్రి అసెంబ్లీకి నివేదించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.